నాలుగవదిగా దానిమ్మలు లేవంట. ఏమి లేవు? దానిమ్మలు లేవు. ఈ దానిమ్మ దేనికి సూచనగా ఉన్నది? పరమగీతములు 6వ అధ్యాయము 7వ వాక్యం చూస్తే, పరమగీతములు 6వ అధ్యాయము 7వ వాక్యము చదవగలిగితే అక్కడ మనకు మంచి మాట అక్కడ రాయబడి. పరమగీతములు 6వ అధ్యాయము 7వ వచనం. నీ ముసుగు గుండా నీ కణతులు విచ్చిన దానిమ్మ ఫలముల వలె అగపడుచున్నవి. చాలు. చూడండి, ఇక్కడ సొలొమోను ఎంత అద్భుతంగా ఈ దానిమ్మ గురించి వర్ణించాడు చూడండి. దానిమ్మ అంటే కణతలలో నుంచి వస్తున్న సౌందర్యం. అంటే ఈ దానిమ్మ దేనికి సూచనగా ఉందంటే ఆత్మ సంబంధమైన సౌందర్యానికి సూచనగా ఉంది. దేనికి సూచన? ఆత్మ సంబంధమైన సౌందర్యమునకు సూచనగా ఉన్నది. ఈరోజు ఇశ్రాయేలు ప్రజల్లో మనం చూస్తే, ఇశ్రాయేలు ప్రజల గురించి మనం ధ్యానం చేస్తే, యేసు ప్రభుని గురించిన ప్రవచన గ్రంథాల్లో ప్రవచన వాక్యములు మనం గమనిస్తే భక్తులు రాశారు. యెషయా పుస్తకంలో మనం చూస్తాం, ఆయనకు సొగసైనను స్వరూపమైనను లేదు. అదే పరమగీత కన్యక మాట్లాడుతుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు అతి కాంక్షణీయుడు 10,000 పురుషుల్లో గుర్తింపతగినవాడు, అందము కలిగినవాడు, సౌందర్యము కలిగినవాడు అని ఆమె రాస్తుంది. మరి ఏమైంది ఆ సౌందర్యం? ఏమైంది ఆ సొగసు? అంటే ఆ సొగసు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చేశాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ స్వరూపం, ఆ సౌందర్యము, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు అనబడుతున్న మనకి దేవుడు ఆ సౌందర్యాన్ని ఇచ్చాడు. స్తోత్రం. కానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఆ ఆత్మ సంబంధమైన అందం, ఆ సౌందర్యం లేదు. ఆత్మ సంబంధమైన సౌందర్యం లేకే ప్రకృతి సంబంధమైన సౌందర్యాన్ని అలంకరించుకుంటూ, ప్రకృతి సంబంధమైన అందాన్ని డిజైన్ చేసుకుంటూ వాళ్ళు అరణ్యంలోనే రాలిపోయారు, ఎదగలేకపోయారు. దేవునికి తగినట్లుగా, దేవుని సౌందర్యానికి తగినట్లుగా ఎదగలేకపోయారు. అంత అందము కలిగిన, అంత సౌందర్యం కలిగిన వస్తి తన స్థానాన్ని కాపాడుకోలేకపోయింది. కారణం ఏంటి? తన అందం మీద, తన సౌందర్యం మీద ఆధారపడింది. కానీ ఎస్తేర్ అయితే ఆత్మ సంబంధమైన సౌందర్యం మీద, ఆత్మ సంబంధమైన అలంకరణ మీద ఆమె ఆధారపడింది కనుక రాజు ఆమెను ఇష్టపడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఈ రోజున దేవుని బిడ్డలారా, యేసయ్య మనల్ని వివాహం చేసుకోవాలంటే, యేసయ్య మనల్ని ఇదిగో ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలంటే, ప్రభు యొక్క రాకడలో మనం ఎత్తబడాలంటే ఈ ఆత్మ సంబంధమైన సౌందర్యం మనకు అవసరం. స్తోత్రం చెప్పండి. అందుకని పౌలు గారు పత్రికల్లో మనం చూస్తాం, పేతురు గారి పత్రికలో మనం చూస్తాం, అంతరంగము సౌందర్యము దేవునికి ఉండాలి. బాహ్య సౌందర్యం కాదు, అంతరంగములో సౌందర్యం, దేవుడు కోరే సౌందర్యం అంటాడు ఆయన. దేవుడు కోరే సౌందర్యం ఏంటి? హల్లెలూయా. దేవుడు కోరే సౌందర్యం ఏంటి? ఒక స్త్రీ పట్ల, ఒక సంఘం పట్ల ఏంటంటే మొట్టమొదటిగా తగ్గింపు. స్తోత్రం. ఏంటి? తగ్గింపు, వినయం. మన ప్రభు అంచెలుగా పూర్తిగా తగ్గించుకొని వచ్చాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే మహిమను, ఘనతను అంత విడిచి రిక్తునిగా మానవ రూపము అంతగా తగ్గించుకొని వచ్చాడు.
ఆ సౌందర్యం మనకి సంఘానికి అవసరం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తగ్గింపు అవసరం, వినయం అవసరం, మంచితనం, దయాలత్వం, సాత్వికం, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఫలముల వంటి సౌందర్యాలు ఇవి. ఈ సౌందర్యం లేక, ఈ దానిమ్మ లేకపోయినా వాళ్ళ జీవితంలో ఏమవుతారంటే, ఈ ఆత్మ సంబంధమైన సౌందర్యం లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ప్రకృతి సంబంధమైన సౌందర్యం కొరకు పరిగెడతారు. అలాంటి వాళ్ళు దేవునికి కానీ, దేవుని వాక్యానికి కానీ, దేవుని సంతోషపరిచే విషయంలో కానీ ఎలాంటి చోటు ఇవ్వరు. అల్లరిగా చిల్లరిగా ఉంటారు. స్తోత్రం. నేను అంటున్నాను, వాక్యం మన హృదయంలో లేకపోతే, దైవికమైన స్వస్థతను గురించిన అవగాహన మనకు లేకపోతే, దేవునిని సంతోషపెట్టే అనుభవం మనకు లేకపోతే, మనము ఎలా ఉంటామో తెలుసా? లోక సంబంధులుగా ఉంటాం. ఎందుకు లోక సంబంధులుగా ఉంటామంటే, దేవుని వాక్యం అంటుంది. ఈ రోజున దేవుని బిడ్డలు, దేవుని సంఘం ఎలా ఉండాలంటే, ఆత్మీయ జీవితంలో, ఆత్మలో ఎదిగిన వారమై ఉండాలి. స్తోత్రం చెప్పండి. దేంట్లో? ఆత్మలో ఎదిగిన వారమై ఉండాలి. ఆత్మలో ఎదగాలి. ఆత్మలో ఎదగటం అంటే, ఇప్పుడు చూడండి, లోక సంబంధులు చతురులాడతారు. లోక సంబంధులు ఇచ్చలవిడిగా మాట్లాడుకుంటారు. లోక సంబంధులు ఇదిగో దేవుణ్ణి మరిచి, సంఘాలని మరిచి, మొక్కుబళ్ళని అయ్యి అని ఈ అని వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారు. కానీ దేవుని వాక్యం ఏముంటుందంటే, మీరు పరిశుద్ధమైన జనులు గనక, ఆయన రక్తంలో కడగబడిన వారు గనక, మీరు ఇదిగో సరసాలాడటం, చతుర్లాడటం అది మీకు తగదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, మనం చతుర్లు ఆడొచ్చా? సరసాలు ఆడొచ్చా? పోకిరి మాటలుగా మాట్లాడవచ్చా? దేవుని వాక్యం నేను అంటలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో పౌలు గారు స్పష్టంగా అక్కడ రాశాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీయండి. 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. 5:4. బూతులైనను, పోకిలి మాటలైనను, సరసక్తులైన, అంటే సరసం అంటే ఏంటి? జోకులేస్తూ పరాస్కాలు. హల్లెలూయా. నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, మనము చూడండి, పురుషులు స్త్రీలు ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేవుని వాక్యం ఏముంటుందంటే, మీరు దేవుని నామము దూషించబడకుండా ఉన్నట్లు జాగ్రత్త. దేవుని సంఘానికి వచ్చిన విశ్వాసి, దేవుని మందిరానికి వచ్చిన సహోదరుడా, నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా దేవుని నామం దూషించబడకూడదు. జాగ్రత్త. ఒకవేళ దేవుని నామానికి అవమానకరంగా ఉంటే భయంకరమైన తీర్పు నీకుంటుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తుంది లేఖనాలు. అలాంటి మనము మగవాళ్ళతో జోకులాడుతూ, ఆడవాళ్ళతో జోకులాడుతూ ఉంటే సాతాను ఊరుకుంటుందా చెప్పు? లోకస్తుల్లో అనేక దెయ్యాలు ఉంటాయి. మనం మంచిగానే మాట్లాడతాం, ఏదో కొంచెం సేపు నవ్వుకోవటానికి మనం బాగానే ఉంటాం సరదాగా. కానీ సాతాను ఎదుటి వాళ్ళలో దూరి అది ఎక్కడి దాకా తీసుకెళ్తుందంటే చాలా చాలా దేవుని నామానికి అవమానకరంగా తీసుకెళ్తుంది. అందుకని దేవుని వాక్యం అంటుంది, మీకు ఆత్మ సంబంధమైన సౌందర్యం అవసరం. ఆత్మ సంబంధమైన సౌందర్యం అంటే లోకస్తులు ఉన్నట్లుగా, లోకస్తులు జీవించినట్లుగా మీరు జీవించకుండా, ఇదిగో తగ్గింపు, ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో, ఎక్కడ ఏం మాట్లాడాలో, ఏ వ్యక్తితో ఎలా ఉండాలో, ఏ వ్యక్తికి ఎంత దూరంగా ఉండాలో, ఆ విధంగా మీరు ఉండి
ఇదిగో నిన్ను చూసినప్పుడు ఒక వ్యక్తి, ఒక పురుషుడైనా ఒక స్త్రీ అయినా మాట అనటానికి భయపడాలి. అమ్మో ఏమో దేవుని బిడ్డ, అమ్మో ఏమ అలాంటిది కాదు, ఏమ జోకులు వేసేది కాదు, ఏమో దేవుని బిడ్డ, ఏమో జోలు వెళితే అమ్మో వాళ్ళ దేవుని ఊరుకోడు. ఇది ఆత్మ సంబంధమైన సౌందర్యం. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యము మనల్ని అలాగ ఉండాలని కోరుకుంటుంది.